నెంబర్ 1 ఇంట్రడక్షన్. క్యాడ్బరీ డైరీ మిల్క్ అనేది ఒక చాక్లెట్ కంపెనీ. దీని కంపెనీ పేరే క్యాడ్బరీ. డైరీ మిల్క్ ని యుఎస్ కి చెందిన హర్షీ అనే కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. 2014వ సంవత్సరంలో ఇది యూకే యొక్క బెస్ట్ సెల్లింగ్ చాక్లెట్ గా పేరు సంపాదించింది. డైరీ మిల్క్ చాక్లెట్స్ ని ఈ కంపెనీ చాక్లెట్ మరియు మిల్క్ తో తయారు చేస్తూ ఉంటుంది. ఇక కిట్ క్యాట్ ని నెస్లీ అనే కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. ఈ కిట్ క్యాట్ కంపెనీ అనేది హెచ్పి రీస్ క్యాండీ కంపెనీ అనే దాని కింద పనిచేస్తూ ఉంటుంది. కిట్ క్యాట్ ని మొట్టమొదటిసారిగా యూకేకి చెందిన రౌంట్రీస్ ఆఫ్ యోర్క్ అనే కంపెనీ తయారు చేసింది. తర్వాత దీనిని 1988వ సంవత్సరంలో నెస్లీ కొనుక్కుంది. నెంబర్ 2 హిస్టరీ. 1905వ సంవత్సరం జూన్లో క్యాడ్బరీ అనే కంపెనీ మొట్టమొదటి డైరీ మిల్క్ చాక్లెట్ ని తయారు చేసింది. అప్పుడు దీనిని కేవలం పాలతో మాత్రమే తయారు చేసేవారు. ఇక 1914వ సంవత్సరం వరకు డైరీ మిల్క్ అనేది బెస్ట్ సెల్లింగ్ చాక్లెట్ గా నిలిచింది. ఇక ఈ చాక్లెట్ కి ఈ పేరును పెట్టడానికి ముందు ఎన్నో పేర్లను పరిశీలించడం జరిగింది. అవే హైలాండ్ మిల్క్, జెర్సీ, డైరీ మేడ్. కానీ చివరిగా డైరీ మిల్క్ నే ఫైనల్ చేయడం జరిగింది. ఇక 2018వ సంవత్సరంలో ఈ కంపెనీకి చెందిన ఒక న్యూట్రిషన్ ఏం చెప్పాడంటే త్వరలో 30% లెస్ షుగర్ తో చాక్లెట్స్ తయారు చేస్తామని. దీన్ని బట్టే ఈ కంపెనీ ప్రజల యొక్క హెల్త్ గురించి కూడా ఆలోచిస్తుందని అర్థమవుతుంది. ఇక కిట్ క్యాట్ విషయానికి వస్తే 1920వ సంవత్సరంలో రౌంట్రీస్ బాక్స్ చాక్లెట్ ని తయారు చేసింది. ఇక దానికే కిట్ క్యాట్ అనే పేరు పెట్టారు. దీనిని పాకెట్లో పెట్టుకోవడానికి అనువుగా ఉండేలా తయారు చేయడం జరిగింది. అలా కిట్ క్యాట్ ని 4 ఫింగర్ డిజైన్ బార్ గా తయారు చేయడం జరిగింది. వీటిని 1935వ సంవత్సరంలో లాంచ్ చేశారు. ఇక తర్వాత ఈ కంపెనీని నెస్లీ కొనుగోలు చేసింది. ఇక 1966వ సంవత్సరం నుండి దీనిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే కిట్ క్యాట్ ఆరెంజ్ ఫ్లేవర్ ని ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారు. నెంబర్ 3 ఇంట్రడ్యూస్డ్ ఇన్. డైరీ మిల్క్ ని 115 సంవత్సరాల క్రితం 1905వ సంవత్సరంలో యూకేలో ప్రారంభించడం జరిగింది. ఇక కిట్ క్యాట్ విషయానికి వస్తే దీనిని 85 సంవత్సరాల క్రితం 1935వ సంవత్సరంలో యూకేలో ప్రారంభించడం జరిగింది. నెంబర్ 4 ఓనర్స్. డైరీ మిల్క్ చాక్లెట్ యొక్క ఓనర్స్ గా క్యాడ్బరీని అలాగే హర్షీ కంపెనీని చెప్పుకోవచ్చు. ఇక కిట్ క్యాట్ యొక్క ఓనర్స్ గా 1935వ సంవత్సరం నుండి 1988వ సంవత్సరం వరకు రౌంట్రీని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నుండి దీని ఓనర్ నెస్లీ అని చెప్పవచ్చు. నెంబర్ 5 ఫ్లేవర్స్. కిట్ క్యాట్ కి సంబంధించి నెస్లీ ఇప్పటి వరకు ఎన్నో ఫ్లేవర్స్ ని ప్రజలకు పరిచయం చేసింది. ఈ క్రమంలోనే 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 200 కంటే ఎక్కువ ఫ్లేవర్స్ ని ఈ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ క్రమంలోనే కిట్ క్యాట్ చాక్లెట్, కిట్ క్యాట్ వైట్, కిట్ క్యాట్ కుకీస్, కిట్ క్యాట్ బనానా ఫ్లేవర్స్ లాంటివి ఎన్నో వచ్చాయి. ఇక కిట్ క్యాట్ 2020లో కూడా లెమన్ క్రిస్ప్ మరియు రస్బెర్రీ బ్లాస్ట్ అనే ఫ్లేవర్స్ ని కూడా పరిచయం చేసింది. ఇక క్యాడ్బరీ డైరీ మిల్క్ విషయానికి వస్తే దీనిని పాలు మరియు చాక్లెట్ తోనే తయారు చేస్తారు. ఇక దీనికి సంబంధించి కూడా కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయని చెప్పవచ్చు. అవి క్యారమిల్, ఫ్రూట్ అండ్ నట్, డైరీ మిల్క్ సిల్క్, వోల్ నట్ తో పాటు మరెన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫ్లేవర్స్ ని ప్రజలు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. నెంబర్ 6 సేల్స్. కిట్ క్యాట్ గురించి చెప్పాలంటే ఒక సంవత్సరంలో యుఎస్ లో 192 మిలియన్ చాక్లెట్స్ సేల్స్ అవుతూ ఉంటాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క సేల్స్ ఎలా ఉంటుందో మనమే అర్థం చేసుకోవచ్చు. ఇక డైరీ మిల్క్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా ఇది ఒక సంవత్సరానికి 350 మిలియన్ చాక్లెట్స్ ని సేల్ చేస్తూ ఉంటుంది. నంబర్ 7 లీడింగ్ చాక్లెట్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో నెంబర్ 1 ర్యాంక్ లో క్యాడ్బరీ కంపెనీ ఉంది. దీనిలో భాగంగా క్యాడ్బరీ డైరీ మిల్క్, క్యాడ్బరీ బోన్విల్, క్యాడ్బరీ పర్క్, క్యాడ్బరీ జెమ్స్, క్యాడ్బరీ 5 స్టార్ ని కూడా ప్రజలు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఇక నెంబర్ 2 ర్యాంక్ లో నెస్లీ ఉంది. ఈ నెస్లీకి సంబంధించి కిట్ క్యాట్ అనేది ప్రజలకి ఎంతో ఇష్టం. ఇక ర్యాంక్ 3లో అమూల్ కంపెనీ ఉంది. నెంబర్ 8 కంపెనీస్. క్యాడ్బరీ అనేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లండన్ లో ఉంది. ఇది 50 కంటే ఎక్కువ దేశాల్లో తమ ఉత్పత్తులను అమ్ముతూ ఉంటుంది. క్యాడ్బరీ
కంపెనీ యొక్క స్థాపన అనేది 1824వ సంవత్సరంలో జరిగింది. ఇక నెస్లే అనేది స్విస్ మల్టీనేషనల్ ఫుడ్ అండ్ డ్రింకింగ్ కంపెనీ అని చెప్పవచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ కంపెనీగా దీనిని చెప్పవచ్చు. ఈ కంపెనీ 1866వ సంవత్సరంలో ప్రారంభించబడింది. కానీ నెస్లీ అనే పేరుతో 1905వ సంవత్సరంలో ప్రారంభించారు. నెంబర్ 9 నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. క్యాడ్బరీ కంపెనీలో మొత్తం 71,657 మంది ఎంప్లాయీస్ ఉండగా నెస్లీ కంపెనీలో మొత్తం 3,52,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నెంబర్ 10 గ్రోయింగ్ స్ట్రాటజీస్. డైరీ మిల్క్ అనేది బెస్ట్ ప్రైస్ లో లభిస్తూ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోనే ఇది ప్రతి పండగకి గిఫ్ట్ ప్యాక్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. ఇక నెస్లీ విషయానికొస్తే ఇది కొత్త ఫ్లేవర్స్ ని ఎప్పటికప్పుడు ప్రజలకు పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన యాడ్స్ కూడా ఇస్తూ ఉంటుంది. నెంబర్ 11 మార్కెట్ షేర్. క్యాడ్బరీ యొక్క మార్కెట్ షేర్ 70% ఉండగా నెస్లీ యొక్క మార్కెట్ షేర్ అనేది 18 నుండి 25% మధ్య ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.